సెటిల్ గెస్ట్ని అయితే మంచిగా వెల్కమ్ బ్యాక్ టు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. మన పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ, మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానల్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ను ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్లస్ ఇలాగే మీరు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి అబ్బా. ఈ వీడియోకి వచ్చేసి మినిమం వచ్చేసి ఒక 300 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మినిమం వచ్చేసి మీరు కొత్తలో ఎవరైనా పాతలు కానీ ఒక లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి అబ్బా. ఈ లైక్ కొడితే ఈ వీడియో అనేది కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. కాబట్టి ఎందుకంటే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీకు మొబైల్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. బ్రదర్ మాకు ఈ చిన్న ప్రాబ్లం ఉంది బ్రదర్, దీనివల్ల మొబైల్ అనేది ఇట్లా ప్రాబ్లం ఉంది అదని చెప్పినట్టే నేను కింద కామెంట్ చేయండి. మళ్ళీ ప్లేస్ నాకు వచ్చేసి ఇన్స్టా కామెంట్ చేస్తారు, అన్న బ్రదర్ మీ షాప్ ఎక్కడ అది అని చెప్పని. నేను వచ్చేసి ఏంటంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇన్స్టాగ్రామ్లో అనేది ఇస్తాను. నేను మొబైల్ టెక్ మాస్టర్ ఐడి, మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి. మీరు అక్కడ పోయి నాతో అయితే డైరెక్ట్ కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి మాట్లాడండి. ఓకేనా ఫ్రెండ్స్. అయితే చాలామంది అయితే యూవీ గ్లాస్ వాడడం వల్ల అయితే ఎగ్జాంపుల్ మెయిన్ వచ్చేసి అయితే మినిమం అయితే యూవీ గ్లాస్ వేసుకుంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే యూవీ గ్లాస్ వేసుకున్నప్పుడు మెయిన్ వచ్చేసి అందులో దానిలో యూవీ గ్లాస్లో వచ్చేటప్పుడు దానిలో మెయిన్ వచ్చేసి అయితే ఇగో స్టిక్కర్స్ అనేది త్రీ స్టిక్కర్స్ వస్తాయి అబ్బా. అవి ఎందుకు వస్తాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు యూవీ గ్లాస్ దీని మీద యూవీ గ్లాస్ ఒకవేళ ఇప్పుడు మెయిన్ అయితే మొబైల్ అనేది యూవీ ఫోన్ అయితే యూవీ కర్వ్డ్ ఫోన్ అయితే నాగర లేదు. ఎగ్జాంపుల్ క్లారిటీగా అయితే నేను చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే నాగర త్రీ స్టిక్కర్స్ అయితే వస్తాయి. అయితే ఈ స్టిక్కర్ వచ్చేసి ఏమో మెయిన్ వచ్చేసి ఇక్కడ స్పీకర్ దగ్గర వేయాలి. స్పీకర్ దగ్గర ఇక్కడ దీనిలో లిక్విడ్ అనేది పోకుండా ఇక్కడ ఒకటి వేయాలి. ఈ వాల్యూమ్ బటన్ ఉంది కదా, ఈ వాల్యూమ్ బటన్లో కూడా పోకుండా ఏంటంటే ఇది ప్లాస్టర్ ఉంటుంది కదా, ఈ ప్లాస్టర్ అనేది ఇస్తారు. కొంతమంది బయట షాప్లో ఏం చేస్తారంటే ఈ స్టిక్కర్స్ యూజ్ చేయండి, ఈ పక్కకేసి ఏం చేస్తారంటే కొంతమంది డైరెక్ట్ లిక్విడ్ అనేది పోసి యూవీ గ్లాస్ అయితే అటు పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ వచ్చేసి ఈ లిక్విడ్ అనేది వచ్చేసి మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత ఈ లిక్విడ్ అనేది ఇందులోకి వస్తుంది కదా, ఇందులోకి వచ్చి ఈ స్పీకర్ ఇక్కడ మనం మాట్లాడే స్పీకర్ ఉంటుంది కదా, ఈ స్పీకర్లోకి అనేది ఈ లిక్విడ్ అనేది పోయేసరికి ఏమవుతుందంటే స్పీకర్కి అనేది గట్టిపోయి ఇలా లోపల ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇట్లా లోపలికి పోయేసి స్పీకర్ అనేది వర్క్ అవుతలేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తున్నాయంటే మెయిన్ వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ వాల్యూమ్ బటన్, పవర్ బటన్ కూడా కొన్ని ఆ లిక్విడ్ లోపలికి పోవట్లా ఏంటంటే ఇది ఏంటంటే మన పవర్ బటన్ వాల్యూమ్ బటన్ కూడా పనిచేస్తలేవు అబ్బా. మళ్ళీ కొంతమంది ప్రాబ్లం ఏమొస్తున్నాయంటే ఇలా మళ్ళీ ఇవి వచ్చేసి ఏంటంటే ఛార్జింగ్ పిన్లకు కూడా ఈ లిక్విడ్ ఓట్లో కూడా పని చేస్తారు. మీరు ఏం చేయాలంటే యూవీ గ్లాస్ వేసుకుంటప్పుడు ఈ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఈ స్టిక్కర్స్ వేసిన తర్వాతనే యూవీ గ్లాస్ అనేది ఏమని చెప్పండి మెయిన్ వచ్చేసి మీరు వేసుకున్న దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ప్లేస్ కొంతమంది ఏం చేస్తారంటే ఒకవేళ యూవీ గ్లాస్ వేసుకున్న తర్వాత ఏంటంటే మినిమం వచ్చేసి అది గ్లాస్ ఎట్లయినా వాళ్ళు దగ్గర ఒక 5 months దాకా, మళ్ళీ ప్లస్ 6 months దాకా, 1 year దాకా కొంతమంది వాడేటోళ్ళు ఉన్నారు. మినిమం వచ్చేసి యూవీ గ్లాస్ వేసుకుంటప్పుడు ఏంటంటే మినిమం వచ్చేసి ఏంటంటే దగ్గర 2 months కంటే ఎక్కువైతే యూవీ గ్లాస్ అయితే వాడకూడబ్బా. వాడటం వల్ల ఏమవుతుందంటే యూవీ గ్లాస్ గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఎప్పుడు వాడినా కొద్దీ మనకు ఎంతో కొంత మొబైల్ అనేది హీట్ అవుతుంటుంది. హీట్ అయినా కొద్దీ ఏమవుతుందంటే ఈ యూవీ గ్లాస్ అనేది మధ్యలో లిక్విడ్ అనేది ఉండి దానికి ఏమవుతుందంటే ఇంకా గట్టిగా అతుక్కుపోయి ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ తీసేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు వచ్చేసి 2 months కంటే ఎక్కువ అయితే యూవీ గ్లాస్ అనేది వాడకూడదు. ఒకవేళ మేము వచ్చేసి మాకు కూడా కొంచెం పలగలేదన్న ఎందుకన్నా వేయించడం చెప్పని అయితే కొంతమంది కూడా అనుకుంటారు. పలగకుండా అయితే మీ గ్లాసు డ్యామేజ్ అయినా కాకుండా ఏంటంటే మీరు యూవీ గ్లాస్ అనేది 2 months ఇవాళ వేసుకుంటే మినిమం వచ్చేసి 65 daysలో అయితే 100% అయితే రిప్లేస్ చేయండి. ఒకవేళ రిప్లేస్ చేయకపోతేనైతే ఈ విధంగా అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ ఒకవేళ మీరు యూవీ గ్లాస్ వేసుకున్న తర్వాత ఒక మినిమం ఒక 60 daysలో ఒకవేళ యూవీ గ్లాస్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకోకపోతే ప్రాబ్లం అనేది ఈ విధంగా అయితే మీకు ప్రాబ్లం అనేది గ్లాస్ అనేది దాని నుంచి అయితే రాదు. మెయిన్ వచ్చేసి ఒకవేళ ప్రాబ్లం వచ్చిందంటే మీకు డిస్ప్లే పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మినిమం ఒకవేళ యూవీ గ్లాస్ వేసుకునేటప్పుడు మినిమం వచ్చేసి ఒక 60 daysలో అయితే మళ్ళీ యూవీ గ్లాస్ డ్యామేజ్ అయినా కాకుండా కూడా మెయిన్ వచ్చేసి అయితే యూవీ గ్లాస్ అనేది రిప్లేస్ చేయండి. లేకుంటే ఈ విధంగా అయితే ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఇక దాని మీద మెయిన్ వచ్చేసి బ్లేడ్లు పెట్టి తీసుడు దానివల్ల కూడా ప్రాబ్లం అనేది డిస్ప్లేకి అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు చిన్న మరక పడితేనే మొబైల్ ఎంతో బాధపడుతుంటారు. ఒకవేళ మీరు గ్లాస్ చేంజ్ చేసుకోకపోతేనైతే చాలా ప్రాబ్లమ్స్ అనేది పడతారు. ఒకవేళ డిస్ప్లే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఏంటంటే మీ గ్లాస్ వేసుకున్న తర్వాత 60 daysలో కన్ఫర్మ్ అయితే యూవీ గ్లాస్ పలగకుండా అయితే కన్ఫర్మ్ అయితే. ఒకవేళ మీరు 60 daysలో యూవీ గ్లాస్ అనేది చేంజ్ చేసుకోపోయారంటే మీరైతే మొబైల్ మీద అయితే మొబైల్ గ్లాస్ అనేది రాదబ్బా. ఎందుకంటే చాలా తంటాలు పడతారు. మెయిన్ వచ్చేసి అయితే 60 daysలో అయితే యూవీ గ్లాస్ అనేది చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. 60 days అంటే 60 days కాదు, ఆ లోపు ఎంత జల్దీ చేంజ్ చేసుకుంటే అంత మంచిగా అయితే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మీరు మెయిన్ వచ్చేసి దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే యూవీ గ్లాస్ వాడకుండా ఒక మంచి వీడియోని అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో తీసుకొని వస్తాను. యూవీ గ్లాస్ కాకుండా ఏదైనా మంచి గ్లాస్ అనేది దాని గురించి అయితే వీడియో ఉంటుంది. మీరు ఏంటంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. మెయిన్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడా లైక్ కొట్టండి. నెక్స్ట్ దేని గురించి వీడియో తినైతే కింద కామెంట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియో అయితే మీకు ఏమైనా మొబైల్ గురించి డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ మొబైల్ టెక్ మాస్టర్ అని అలా మీరు మెయిన్ వచ్చేసి అందులో మెసేజ్ చేయండి. నేను ప్రతి దానికైతే నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ కానీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో అయితే నెక్స్ట్ టైం దేని గురించి వీడియో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బై టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. బై